హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కావ్యని కిడ్నాపర్ల చెర నుండి రక్షిస్తారు. ఇన్స్పెక్టర్ రాజ్ కావ్య దగ్గరికి వచ్చి, ఎప్పటి నుండో ఈ రౌడీ ముక్కని పట్టుకోవాలని ఎదురు చూస్తున్నాము. మీ దయ వల్ల వాళ్ళు పట్టుబడ్డారు. థ్యాంక్స్ సార్ అని చెప్పి ఇన్స్పెక్టర్ ఆ రౌడీ ముక్కని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. రాజ్, కావ్య, అప్పు ఇక ఇంటికి బయలుదేరుతారు. రాజ్ మాత్రం కావ్యపై కోపంగా చూస్తూనే ఉంటారు. ఎందుకు అంత కోపం అని అంటుంది కావ్య. ఎందుకంటే పెద్ద పుడింగిలా వెళ్ళావు కదా, ఏం జరిగింది అని అంటారు. ఏం జరిగిందేంటి? నేను అక్కడికి వెళ్ళడం వల్ల చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేయకుండా కాపాడాను అని అంటుంది. ఆపు, వాళ్ళతో పాటు నీ జీవితం కూడా ఇంకసేపట్లో నాశనమయ్యేది. ఏదైనా నిజం తెలుసుకోవాలంటే ఒక్కదానివే వెళ్తావేంటి అని అంటారు. ఓ అదా మీ బాధ అని అంటుంది. అవునక్క, మాయని వెతుక్కుంటూ వెళ్ళావని బావకి చెప్పేశాను. కానీ బావ ఇలా నీపై అరుస్తున్నాడు అంటే వెనకాల చాలా ప్రేముంది. ఆడవారి మాటలకి అర్థాలే వేరులేని అంటారు, కానీ మగవారి చూపులకి వేరే కారణాలుంటాయని బావ వల్లే తెలిసింది. బావకి నువ్వంటే చచ్చేంత ప్రేముందక్క అనగానే, నువ్వు నోర్మి, ఇంతకీ మా ఇంటికి వెళ్ళావా అని అంటారు. వెళ్ళలేదండి, రేపెళ్తాను అనగానే, ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేశావో అని అంటారు. ఏ తప్పేముంది అనగానే, ఇంకొకసారి చేశావంటే తప్పేముంది, ఇదిగో వాళ్ళని రక్షించాను, ఇలాంటి మాటలన్నీ ఉండవు. నేనే స్వయంగా మాయని ఇంటికి తీసుకొస్తాను అనగానే, అమ్మో అని అంటుంది కావ్య. బావా, ఇల్లు వచ్చేసింది, నేను వెళ్తున్నాను. మీ ఇద్దరూ మీ ఇంటికి వెళ్ళేదాకా పోట్లాడుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం కూడా కామ్గా కారులో కూర్చొనివ్వలేదు. హబ్బా అని చెప్పి అప్పు ఇక వాళ్ళిద్దరినీ చూసి కారు దిగి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్, కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బాబుని స్వప్న ఎత్తుకుంటుంది. అసలు ఏం జరిగింది? వీళ్ళిద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. అలాగే అప్పు ఏమో రాజ్ కోసం వచ్చానని చెప్పింది. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు అని చెప్పి ఇక ఇందిరాదేవి అలాగే సీతారామయ్య గారు మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో రాజ్, కావ్య ఇంటికి చేరుకుంటారు. అమ్మయ్య వచ్చారా, ఎక్కడికి వెళ్ళారా అని అడుగుతారు ఇందిరాదేవి. నాయనమ్మ, అర్జెంటు పని మీద బయటికి వెళ్ళాంలే, ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది తాతయ్య అని అంటారు. ఈయన అబద్ధం చెప్తున్నారు అని అంటుంది కావ్య. కలవతి అని అంటారు. అవును, ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా అని అంటారు ఇందిరాదేవి. నాయనమ్మ, అనుకోకుండా ఒక్క పనిపై నేను బయటికి వెళ్ళాను. కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు బయట ఏం జరుగుతుందో అన్నది మనం ఊహించుకోలేము. ఒంటరిగా దొరికిన ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి దుబాయ్కి అమ్మేస్తూ ఉంటారు. అది మనం పేపర్లోనూ టీవీలోనూ చూసి అయ్యో పాపం అనుకుంటాము. కానీ అదే పరిస్థితి మనకి ఎదురైతే మనం ఏం చెయ్యాలి అన్నది ఎవ్వరం ఆలోచించము. అందుకే ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది ముందే తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఈరోజు అలాంటి పరిస్థితే నాకు ఎదురయ్యింది. నన్ను కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు. దుబాయ్కి అమ్మేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇంతలో నాకు ఒక ఐడియా వచ్చింది. నాతో పాటు అక్కడున్న వాళ్ళంతా దుబాయ్లో అమ్మేసి దీనమైన పరిస్థితి ఎదుర్కొంటారు. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఇక రౌడీలతోనే ఒక ఆట ఆడుకున్నాను. వాళ్ళ ఫోన్లో నుండే మీ మనవడికి ఫోన్ చేశాను. ఎగ్జాక్ట్లీ ఆయన వచ్చారు, నన్ను కాపాడారు అని అంటుంది కావ్య. ఇంట్లో వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ కావ్య, ఇంత జరిగిందా అని అంటుంది ఇందిరాదేవి. ఇక అపర్ణాదేవి, అంటే ఇంత పెద్ద విషయం జరిగినా ఆ అప్పు మాకు చెప్పలేదు అనగానే, అప్పు చెప్తే కంగారు పడతారని చెప్పుండదు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచని మాట్లాడుతున్నాను అంటే అదంతా మీ అబ్బాయి చలవే. మీ అబ్బాయి తెలివిగా నన్ను కాపాడుకున్నారు. ఆయనకి మంచి చేసినా నేను ఇలా చెప్పుకున్నానని గొప్పలుగా చెప్పుకోవడం చేత కాదు. అలాగే తను తప్పు చెయ్యకపోయినా తప్పు చేశానని తనలో తనే మదన పడుతూ ఉంటారు. అందుకే ఆయన పైన నాకు అపారమైన నమ్మకం. నా నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదని ఆ దేవుడు చెప్తూ ఉంటారు అని అంటుంది కావ్య. ఇక కావ్య, రాజ్ని అందరూ అలాగే చూస్తూ ఉంటారు. అయిపోయింది కదా, బాబు గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా అని చెప్పి, థ్యాంక్స్ స్వప్న, బాబుని నువ్వు చూసుకున్నందుకు అని చెప్పి రాజ్ బాబుని తీసుకుని పైకి వెళ్ళిపోతారు. కావ్య కూడా పైకి వెళ్ళిపోతుంది. చూసావా అపర్ణ, రాజ్ తప్పు చేశాడు అంటే
మనందరం నమ్మాము. కన్నతల్లిగా నువ్వు కూడా వాణ్ణి బయటికి వెళ్ళిపోమని చెప్పావు. కానీ తన భార్య, సంవత్సరం నుండి తన పక్కనే ఉన్న తన భార్య తన్ని అర్థం చేసుకుంది. తన భర్త తప్పు చెయ్యడేమో అన్న ఒక్క నమ్మకంతో తనతో పాటే ఉంటుంది. అందుకే భార్యాభర్తల బంధం చాలా గొప్పది అంటారు. ఆ బంధాన్ని కొంతమంది తెలియక చిన్న చిన్న అపార్థాలతో దూరం చేసుకుంటారు. చూడు అనామిక, కావ్య ఇంటికి వచ్చినప్పటి నుండి తన్ని ఎన్నో విధాలుగా అవమానపరిచినా అవన్నీ పట్టించుకోలేదు. తన భర్త, తన దాంపత్యం, తన ప్రేమ, తన గురించి తను ఆలోచించకుండా మన కోసం ఆలోచిస్తుంది. అత్తవారి పరువు కోసం, భర్త కోసం ఆలోచిస్తుంది. కావ్య ఎలాంటిదో అన్నది ఈరోజు మీకు అర్థమైంది కదా. ఇప్పటి నుండి ఈ ఇంట్లో గొడవలు రానివ్వకుండా అందరూ సక్రమంగా ఉండాలి అని అంటారు ఇందిరాదేవి. ఇది ఇలా ఉండగా కావ్యరాజ్ బెడ్రూమ్లోకి వస్తారు. ఫ్రెష్ అయ్యిక బాబుకి డైపర్స్ అన్నీ మార్చేసేసి వెళ్ళబోతూ ఉంటే, ఆగు కళావతి, డాడీ గురించి అన్ని నిజాలు తెలుసుకున్నావు కదా అని అంటారు. అవును తెలుసుకున్నాను, మీ తప్పు ఏమీ లేదని తెలుసుకున్నాను అని అంటారు. మరి తెలుసుకున్నప్పుడు మాయ గురించి నీకెందుకు అని అంటారు. మాయని ఖచ్చితంగా నేను పట్టుకోవాలి అని అంటుంది కావ్య. ఎందుకు? అన్ని నిజాలు తెలిసినప్పుడు మమ్మీకి నువ్వు నిజం చెప్పలేదు. కనీసం మాయని కలుసుకొని ఏం చెయ్యాలని అంటే మాయని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి అప్పుడు నిజం చెప్తావా అని అంటారు. అలా చెప్పేదాన్ని అయితే మావయ్య గారికి నేను అడ్డుపడను, అత్తయ్య గారిని ఇంటి నుండి ఆపాలని అనుకోను అని అంటుంది. మరెందుకు లోతుగా వెళ్తున్నావు? మాయని కలిసి ఏం చేద్దామని వెళ్ళావు అని అంటారు. చెప్తాను. ఏ ఆడపిల్లైనా, ఏ కన్న తల్లైనా 6 నెలల పసిగుడ్డుని మీ చేతికి ఇచ్చేసి తను దులుపుకోదు. ఒక కన్న తల్లి ఖచ్చితంగా బిడ్డ కోసం ఆరాటపడుతుంది. నిజంగా తనకి మావయ్య గారు అన్యాయం చేస్తే తన జీవితం కోసం ఇంటికొచ్చి నిలదీసేది. అంతేగాని పాలు తాగిన పసిబాబుని మీ చేతికి ఇవ్వదు. డబ్బుని బ్లాక్మెయిల్గా తీసుకోదు. మావయ్య గారు ప్రతి నెల 10 లక్షల రూపాయలు తనకిస్తున్నారు. అలాంటప్పుడు తను బిడ్డని మన చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. బిడ్డకి గుర్తింపు కావాలి అంటే తనతో పాటు రావాలి. ఆ మాయ మిమ్మల్ని మాయ చేస్తుందేమోనని డౌట్ వచ్చి వెళ్ళి కలవాలనుకున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్. ఆ మాయ అబద్ధమాడుతుందో నిజం చెప్తుందో నాకు తెలీదు, కానీ తప్పు జరిగింది. ఆ తప్పుని నేను దాచాలనుకుంటున్నాను. ఆ తప్పుని నా మీద వేసుకున్నాను. అది ఎందుకో నీకు తెలుసు. మా మమ్మీ నేను తప్పు చేస్తేనే తట్టుకోలేకపోతుంది. అలాంటి డాడీ తప్పు చేశాడు అంటే మమ్మీ తట్టుకోలేదు. అందుకే ఈ నిజాన్ని దాచాను. ఇప్పుడు నా భార్యగా ఆ నిజం తెలుసుకున్నావు. నీ మనసుకే వదిలేస్తున్నాను. నువ్వు నిజం చెప్పాలి అంటే అందరి ముందు చెప్పు. నిజం చెప్పలేకపోతే మనమే నిజాన్ని దాద్దాము. అంతేగాని మాయని వెతుక్కుంటూ వెళ్ళి ఇలా రిస్కులు ఫేస్ చేయొద్దు అని అంటారు. చూడండి, ఏదో జరుగుతుంది, అదేదో జరిగిందని భయపడుతూ నిజాల్ని ఎప్పుడూ తెలియనివ్వకుండా చెయ్యొద్దు. అసలు మాయ ఎందుకు బాబుని వదులుకుంది? తను కావలసిన డబ్బు ఇస్తున్నారు కాబట్టి మావయ్య గారిని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మాయ ఏదో మాయా పన్నాగం పన్నిందని నాకు అనిపిస్తుంది. ఆ నిజం బయటికి రావాలి అని అంటుంది కావ్య. చూడు కళావతి, ఇంకొకసారి మాయ పేరు ఎత్తినా, మాయని కలవాలనుకున్నా నేను ఇంటి నుండి అనగానే వెళ్ళిపోతారా? వెళ్ళిపోయి ఏం చేస్తారు? బాబుని తీసుకొని ఏకాకిలా బ్రతుకుతారా? అంటే మీ దారి మీరు ఎప్పుడు చూసుకుంటారు, నిజాలు చెప్పనివ్వరు. చూడండి, ఒకటి మాత్రం నిజం, మాయ ఏదో పెద్ద ప్లానే వేసిందని నాకు అర్థమైంది. తన వెనకాల ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఆ నిజాలనేవి మీరైనా తెలుసుకోండి, నన్నైనా తెలుసుకోనివ్వండి అని అంటుంది కావ్య. చూడు కళావతి, మాయ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తాను. నువ్విక మాయ విషయంలో మాయ పేరు ఎత్తద్దు, తన్ని కలవడానికి వెళ్ళొద్దు అంతే అని చెప్పి ఇక నిద్రలోకి జారిపోతారు రాజ్. అలాగే ఉంటుంది మీకు. నేను కదా భరిస్తున్నది. మావయ్య గారి తప్పుని మీ మీద వేసుకున్నారు. మీ తప్పు ఏమీ లేదని ఈ ఇంట్లో నేనున్నాను. మరి ఆ తప్పు లేనిది బయట జనాలకి ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక తను కూడా నిద్రలోకి జారుకుంటుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. ఇక రుద్రాని రాహుల్ని చక్కగా రెడీ అవ్వమంటుంది. మమ్మీ, రెడీ అయిపోయాను. ఈరోజు ఖచ్చితంగా అమ్మమ్మ తాతయ్యకి నా గురించి చెప్పు. ఎలాగూ రాజ్ వెళ్ళడు, ఇటు గౌతమ్ కవితలు రాసుకుంటాడు. ఇప్పుడు నేనే దుగ్గిరాల ఇంటి వారసుని అవ్వాలి అంటే, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా అవ్వాలంటే ఈరోజు నా గురించి నువ్వు చెప్పాలి అని అంటారు రాహుల్. అందుకే కదా ఆ అనామికని ఒక్కొక్క ఇంచు కిందికి దింపుతున్నాను. తను ప్రతిసారి అందరి ముందు మాటలు అనిపించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోవాలి. తన భర్త గౌరవం తన నోటి నుండే తీయిస్తున్నాను.
అలాగే కళ్యాణ్కి కూడా కోపం వచ్చేటట్టు చేస్తున్నాను. ఇదంతా నీ వల్లే రాహుల్. త్వరగా కిందికి పద, అసలే టైం అయిపోతుంది, రాహుకాలం వచ్చేస్తుంది అనగానే, మమ్మీ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? నీకు ఈ రాహుకాలం, యమగండం ఇలాంటి వాటివే అవగాహన ఉండదు కదా అని అంటారు. అయ్యో పదరా, నీకు రాహుల్ అని పేరు పెట్టినప్పటి నుండి అవగాహన వచ్చిందిలే అని చెప్పి కిందికి తీసుకువెళ్తుంది రుద్రాని రాహుల్ని. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ఇక కావ్య స్వప్న దగ్గరికి వస్తుంది. స్వప్నక్క, హాస్పిటల్కి వెళ్తున్నావా అని అంటుంది. అవును కావ్య, డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇవాళ వెళ్ళి కలవాలి అని అంటుంది. అమ్మా రాహుల్ నీతో పాటు రాడా అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మగారు, వాళ్ళకి నేను ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు అమ్మమ్మగారు. ఈ ఇంటి కోడలిగా మీరు అనుకుంటున్నారు కానీ మా అత్త, నా భర్త ఎప్పుడూ అనుకోలేదు అని అంటుంది స్వప్న. ఇంతలో రాజ్, రుద్రాని, కళ్యాణ్, అనామిక, ధాన్యలక్ష్మి అందరూ వస్తారు. నాన్న, అమ్మ, మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది రుద్రాని. ఏంటి రుద్రాని, నువ్వు చెప్పడం కాదు, ఎప్పుడూ నిప్పు పెట్టడమే కదా అని అంటారు అపర్ణాదేవి. వదిన, నేను నిప్పులు పెట్టడం లేదు, మీకు మీరే మీ కొడుకుల్ని సరిగా పెంచలేక గొడవలవుతున్నాయి అనగానే, వాహా వాహా, ఏం మాట్లాడారు? అపర్ణ ఆంటీ, ధాన్యలక్ష్మి ఆంటీ ఇద్దరు కొడుకుల్ని సరిగా పెంచలేదు, మీరేమో మీ అబ్బాయిని మాత్రం చాలా బాగా పెంచారాంటీ. నిజంగా ఇది నిజమని నమ్మితే నవ్విపోతారు. అసలు మీరు సరిగా ఉంటే రాహుల్ ఎందుకు అలా తయారవుతాడు అనగానే, షటప్ స్వప్న, భర్త గురించి అందరి ముందు అవహేళన చేస్తున్నావు. నిన్న కళ్యాణ్ని ఇంత మాట అనగానే అందరూ అనామిక మీద దండయాత్రకి దిగారు. నీ భర్త గురించి ఇంతగా మాట్లాడుతున్నా నీకు ఎవరూ బుద్ధి చెప్పట్లేదు. అమ్మా, నాన్న, స్వప్న ఇలా రెచ్చిపోతుందంటే నా కొడుకుని మీరందరూ నమ్మకపోవడం వల్లే. కళ్యాణ్ ఎలాగూ ఆఫీస్కి వెళ్ళను అని చెప్పి మూకానే చెప్పాడు. రాజ్ని వదిన నమ్మకం లేక తన్ని ఇంట్లోనే కూర్చోమంది. ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా నా కొడుకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నా కొడుక్కి ఆ కంపెనీ గురించి అన్నీ తెలుసు అని అంటుంది రుద్రాని. ఏంటబ్బా రుద్రాని, ఈరోజు ఏం చేస్తుందా అనుకున్నాను. ఓహో, రాహుల్ని ఇప్పుడు అర్జెంటుగా ఎండీ చేయాలి అని అంటారు ప్రకాష్. అన్నయ్య, మీ కొడుక్కి ఎండీగా చేయమంటే నేనేమీ అభ్యంతరం చెప్పలేదు, కానీ ఇప్పుడు కళ్యాణి ఇష్టం లేదన్నారు. నా కొడుక్కి ఎండీ సీటు ఇవ్వండి, ఎప్పుడు మీరే అనుభవిస్తారా అని అంటుంది. ఆపు రుద్రాని, రాహుల్ ఎండీగా ఉండడంలో మాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఇంతకుముందు తను చేసిన పనుల వల్ల తన మీద నమ్మకం అనేది ఎవరికీ రావటం లేదు. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. అదే కంపెనీలో ఏదైనా సమస్య వస్తే మనతో పాటు అక్కడున్న వర్కర్లే కాదు, కంపెనీ పరువు పోతుంది. ఆ విషయంలో రాహుల్ గురించి అందరం ఆలోచిస్తున్నాం. అంతేగాని కళ్యాణ్ రాజ్తో పాటు తనని కూడా మేము ఈ చేతులతో పెంచాము అని అంటారు ఇందిరాదేవి. మరి అలా అయితే ఈ రోజు నుండి నా కొడుకుని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీగా చెయ్యండమ్మా అని అంటుంది రుద్రాని. ఇంతలో స్వప్న, అవునాంటీ, మీరు చెప్పింది కరెక్టే, రాహుల్ అన్నిటికీ అర్హుడే అని మీరు మాట్లాడుతున్నారు. మరి నా సంగతి ఏం చేశారు? నిజంగా మీ కొడుకు ఉత్తముడే అయితే కట్టుకున్న భార్యకి తన ఆస్తిని దొంగతనం చేసి సేటు దగ్గర తాకట్టు పెట్టి ₹1,00,00,000 తెచ్చుకోవడంలో ఈయన అంతర్యాద్యమేంటి? ఆ డబ్బును దాచిన మీ మనసేంటి? మీ ఇద్దరు కోడలికే అన్యాయం చేయాలనుకుంటున్నారు. అలాంటిది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండీ పోస్ట్కి మీరు అన్యాయం ఎందుకు చేయరు? కట్టుకున్న భార్య భర్తకి సపోర్ట్ చేస్తుంది, కానీ భార్యని ఇంటి నుండి వెళ్ళగొట్టాలనుకున్న మిమ్మల్ని ఈ ఇల్లే కాదు, కట్టుకున్న భార్య నా కడుపులో ఉన్న బిడ్డ కూడా సపోర్ట్ చేయదు. ఇంతకంటే నేను రాహుల్కి మా అత్తకి చెప్పవలసింది ఏమీ లేదు అని అంటుంది స్వప్న. శభాష్ స్వప్న, నిజంగా కరెక్ట్గా మాట్లాడావమ్మా. ఇన్ని రోజులు ఎవరు ఆ కుర్చీకి అర్హులా అని అనుకున్నాము. అందరూ ఆ కుర్చీకి అర్హులే, కానీ ఆ కుర్చీలో కూర్చుంటే కంపెనీకి ఎవరు రాజులాగే చేస్తారన్నది కావాలి. నా కోడలు కావ్యే ఆ ఎండీ పోస్ట్కి కరెక్ట్. నా కొడుకు ఎప్పుడు వెళ్తాడు అనుకుంటే అప్పటిదాకా నా కోడలే ఆ ఎండీ పోస్ట్కిలో ఉండబోతుంది. అమ్మ కావ్య, ఈ రోజు నుండి ఆఫీస్ బాధ్యతలు, కంపెనీ బాధ్యతలు నువ్వే చూసుకోబోతున్నావు. ఎవ్వరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా అమ్మ నాన్నకి నా గురించి తెలుసు. నిన్ను కూడా కుర్చీలో కూర్చోపెడుతున్నాను ఎందుకు అన్నది కూడా వాళ్ళకి తెలుసు. ఈరోజు నుండి నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఎండీగా ఉండబోతున్నావు అని చెప్పి సుభాష్ అందరి ముందు చెప్తారు. ఇక అందరూ కోపంగా చూసిన అపర్ణాదేవి, రాజ్, ఇందిరాదేవి, అలాగే ఇక తాతగారు హ్యాపీగా ఫీల్ అవుతారు. కళ్యాణిక కంగ్రాచ్యులేషన్ చెప్తారు. వదిన,
నిజంగా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అన్నయ్యలాగే చక్కగా కంపెనీని బాధ్యతగా నడిపిస్తావు. ఎలాంటి జలగల్ని అక్కడికి రానివ్వద్దు వదినా అని చెప్తూ ఉంటారు కళ్యాణ్. కంగ్రాచ్యులేషన్ కళావతి, నేను కూడా నువ్వే కంపెనీని బాగా రన్ చేస్తావని అనుకుంటున్నాను అని చెప్పి రాజ్ కూడా చెప్తారు. ఇక కావ్య అందరి వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రాజ్ మాయ ఇంటికి వస్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు, నా కొడుకుని తీసుకురాలేదేంటి అని అంటుంది మాయ. ఏ ఇప్పుడు నీ కొడుకు గుర్తుకొచ్చాడా అని అంటారు. ఏంటి, నా కన్న కొడుకు నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తాడు అని అంటుంది మాయ. నిజమే, కన్న కొడుకు ప్రతి క్షణం గుర్తుకొస్తాడు. అలాంటప్పుడు మీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా అని అంటారు రాజ్. ఆ ఇంటి వారసుడు ఆ ఇంట్లోనే ఉండాలి అనగానే, మరి ఆ ఇంట్లోనే ఉండాలన్నప్పుడు మరి నీ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించావా అని అంటారు. ఇదేంటి, నేను బాబుని ఇవ్వగానే తీసుకుని భయపడుతూ వెళ్ళిపోయాడు, ఇప్పుడేమో నన్నే నిలదీస్తున్నాడు. అంటే బాబు నా కొడుకు కాదని గుర్తుపట్టేశాడా, ఎలా అని చెప్పి, ఏంటి నేను మీడియాకి ఎవరికీ చెప్పకుండా కామ్గా నా పని నేను చేసుకుంటున్నానని నన్నే మీరు నిలదీస్తారా అని అంటుంది. నిలదీయటం లేదు, మీరు చెప్పింది నమ్మే బాబుని ఇంటికి తీసుకువెళ్ళాను. బాబు గురించి ఇంకా దిగులేమీ పెట్టుకోవద్దు. మీరు ప్రతిరోజు ప్రతి నిమిషం మా డాడీని ఏదో చెయ్యాలని అనుకోకూడదు. శాశ్వతంగా ఈ ఊరినే వదిలి వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలి అనగానే, ఇదేంటి నన్ను లెక్క సరిచేసి ఇవ్వాలనుకుంటున్నారా అని అంటుంది. మరేం చెయ్యాలి, మా డాడీకిచ్చి మీకు రెండో భార్యగా పెళ్లి చేయాలనుకుంటున్నారా అని అంటారు రాజ్. మరి తప్పు చేసింది మీ డాడీనే కదా అని అంటారు. తప్పు చేసినందుకు ఆ బాబుని మా ఇంటి వారసుడిగా మేము అనుకుంటున్నాము. అందుకే ఇంకెవ్వరికీ కనిపించకుండా ఎక్కడో మీ లైఫ్ని లీడ్ చేయండి అంతే. అంతకంటే ఎక్కువగా అవకాశం ఇవ్వాలనుకోవటం లేదు. మీకు ఎంత డబ్బు కావాలి అన్నది నాకు ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పండి. ఇక ఇంటి నుండి మీరు వెళ్ళిపోవాలి అని అంటారు రాజ్. ఇక మాయ ఆలోచనలో పడుతుంది. సరే అని చెప్పి అనగానే రాజ్ అనుకుంటారు, ఏ తల్లైనా బిడ్డ గురించి ఆలోచిస్తుంది, కానీ తను మాత్రం సరే అనిందంటే తను బిడ్డ కాదు అని అర్థమవుతుంది. కళావతి అనుమానమే నిజమవబోతుంది. తనకి నేను పరీక్ష పెడతాను, అసలు నిజం తెలుసుకుంటాను అని అనుకుంటారు మనసులో రాజ్. ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీసుకి చేరుకుంటుంది. సుభాష్, ప్రకాష్ ఇద్దరూ తనకి ఘనంగా వెల్కమ్ చేస్తారు. ఇక కావ్యని అందరికీ పరిచయం చేస్తారు. నా కోడలు, ఇప్పటి నుండి ఈ ఎండీ సీట్లో తనే అర్హురాలు, తను మన కంపెనీని నడిపించబోతుంది అని చెప్పి ఘనంగా అందరికీ చెప్తూ కావ్యని ఎండీ చైర్లో కూర్చోపెడతారు సుభాష్. కావ్య హ్యాపీగానే ఫీల్ అవుతూ, మామయ్య గారు, ఈ కంపెనీ ఈ ఎండీ సీట్కి అర్హులు ఆయనే. ఆయన వచ్చేదాకా నేను ఈ పక్క సీట్లో కూర్చొని నేను ఈ కంపెనీని చూసుకుంటాను. నాకు మీరు సలహాలు ఇవ్వాలి అని అంటుంది. తప్పకుండా అమ్మా. రాజ్ ఏ తప్పు చేయలేదని మనకి తెలుసు, కానీ ఇక్కడెవరికీ తెలీదు. అందుకే వాడి తప్పు లేదు కాబట్టి దేవుడు వాడిపై ఉంటారు అని చెప్పి ఇక సుభాష్ కావ్యకి చెప్తూ ఉంటారు. ఈవినింగ్ అవుతుంది. రాజ్ డబ్బు తీసుకుని మాయ దగ్గరికి వెళ్తారు. చెప్పు, ఈ డబ్బులు తీసుకొని కంటికి కనిపించకుండా వెళ్ళిపోతావా అనగానే, వెళ్ళిపోతాను అని అంటుంది మాయ. ఈ డబ్బును తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నది నాకు తెలీదు, కానీ బాబు గురించి ఒక్క మాట కూడా ఎందుకు అడగలేదు అని అంటారు రాజ్. అది బాబు అని అంటుంది. అవును, బాబు నీ కొడుకు కాదని నాకు అర్థమైంది. నిన్ను ఎవరు పెట్టారు అన్నది నిజం తెలుసుకోవాలనుకోవటం లేదు, కానీ ఇదంతా దేనికి చేశావు అన్నది నాకు కావాలి అని అంటారు రాజ్. సార్ తప్పు జరిగింది, నా వెనకాల ఎవరూ లేరు, బాబు నా కొడుకు కాదు అని వెళ్ళబోతూ ఉంటుంది. కరెక్ట్గా కావ్య కారులో నుండి అటువైపే వస్తూ ఇక మాయని పట్టుకుంటుంది. చూసారా, ఆవిడ పరిగెడుతుంది. మీరు ఈవినింగ్ డబ్బులు మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఖచ్చితంగా మాయ ఏదో చేసిందని నాకు తెలుసు, నిజం ఆమె చెప్తుంది అని అంటుంది కావ్య. ఇక మాయ రాజ్ కావ్యతో అసలు నిజం చెప్తూ ఉంటుంది. దీనంతటికి కారణం రుద్రాని కావాలని సుభాష్ని ట్రాప్ చేసి రాజుని ఎండీ సీట్ నుండి బయటికి వచ్చేలా ఆ బాబు కన్న తండ్రి సుభాషే అన్నట్టు సుభాష్తో కావాలని ఇక సాన్నిహిత్యంగా ఉంటూ ఫోటోలు దిగి ఇక తను నమ్మేటట్టు చెయ్యమని రుద్రాన్నే తనకి చెప్పడం, అవన్నీ చేయడం, మాయ రుద్రాని పేరు చెప్పేయడంతో రాహుల్ ఎండీగా చెయ్యాలని తన ఆలోచన. నాకు డబ్బులిచ్చింది,
ఆ బాబు మాత్రం అనాథ. ఆ బాబుని దుగ్గిరాల ఇంటికి చేర్చాను, అది చాలు అని అంటుంది మాయా. చూడు, డబ్బుకు ఆశపడి ఒక మంచి కుటుంబానికి మచ్చగా మిగల్చాలనుకున్నావు. ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా? ఉద్యోగం చేస్తూ చక్కగా టైం పెట్టుకొని నీ జీవితం నువ్వు కాపాడుకోవాల్సింది పోయి అలా పెద్దింటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుకున్నావు. నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించాలి, కానీ ఆడపిల్లవని వదిలేశాను అని చెప్పి అంటుంది కావ్య. కలవతి, నిజంగా ఇలాంటి ఆడవారు ఉంటారు, నీలాంటి ఆడవారు కూడా ఉంటారు. ఇలాంటి ఆడవారి వల్ల ఆడపిల్లల గౌరవం తగ్గుతుంది, పద అని చెప్పి కావ్యనిక ఇంటికి తీసుకుని వస్తారు. ఇక ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పాలని కావ్య, రాజ్ డిసైడ్ అయిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.